నమస్తే, శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ఏడుకొండలు లాకప్ డెత్ కేసులో కఠిన చర్యలు తీసుకోవాలి. మనుబోలు జాతీయ రహదారిపై మృతదేహంతో ఆందోళన చేపట్టిన వైకాపా శ్రేణులు. అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో క్రైమ్ రేటు తగ్గింది. నెల్లూరు నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులకు సూచనలు ఇచ్చిన అనంతరం మాట్లాడిన ఎస్పీ అజితా వేజండ్ల. నెల్లూరును రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం. నెల్లూరు నగరంలో టీడీపీ నాయకులతో పర్యటించిన అనంతరం నగరానికి కొత్త ఈ ఆటోలను వస్తున్నాయని వెల్లడించిన ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్. చంద్రబాబు క్రెడిట్ చోరీ కోసం ప్రయత్నిస్తున్నారు. నెల్లూరులోని ఇందిరాభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. ఏడుకొండల లాకప్ డెత్ కేసులో బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. మనుబోలు జాతీయ రహదారిపై మృతదేహంతో వైకాపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఒకానొక దశలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మనుబోలు జాతీయ రహదారిపై వైకాపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఏడుకొండల లాకప్ డెత్ కేసులో బాధితులపై చర్యలు తీసుకోవాలంటూ బుధవారం సాయంత్రం మృతదేహంతో పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పార్టీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం వారు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావుతో నాయకులు చర్చలు జరిపారు. మృతుని కుటుంబానికి ₹1 కోటి నగదు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఎస్ఐపై చర్యలకు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేందుకు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నామన్నారు. లాకప్ డెత్ కేసులో పోలీసులను వెనకేసుకురావడం ఎస్పీకి తగదని తెలిపారు. దొంగతనం కేసులో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు సక్రమంగా లేవన్నారు. కొట్టి చంపేయమంటే సరిపోతుంది కదా, మరి న్యాయస్థానాలు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఏడుకొండల లాకప్ డెత్ విషయంలో అతన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ధర్నా చేస్తామని చెప్పడం జరిగింది. దానివల్ల ఈరోజు ఆ విషయంలో పోలీస్ స్టేషన్ కి రావడం, పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అందరము, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, దళిత సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అందరం కలిసి పోలీస్ స్టేషన్ మొదట ధర్నా చేస్తామని ప్రకటించాం. అందులో భాగంగానే ఈ రోజు జాతీయ రహదారి మీద శవాన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈ రోజు శవాన్ని తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితుల్లో పోలీసు అధికారులు రావడం, దానికి సంబంధించి నిర్దిష్టంగా 3 కోరికలు కోరాం. ఒకటి, ఎవరైతే ఏడుకొండలు లాకప్ డెత్ కి కారకులైనారో వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో అని చెప్పి స్పష్టం చేయమని కోరాం. ఆ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాం. దానితో పాటు మరొక మూడో ప్రధానమైనటువంటిది, ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల్లో ఒకరికి ఉద్యోగం ఇప్పించండి అని చెప్పి కోరడం జరిగింది. దాని మీద ఎవరైతే ఈరోజు లాకప్ డెత్ కారకులయ్యారో వాళ్ళ మీద 15 గంటల లోపల చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారులతో ఇప్పటికే మాట్లాడాం. తీసుకోకపోతే నాది జవాబుదారీ అని చెప్పి డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. దాంతో పాటు ₹1 కోటి సంబంధించినటువంటి ఎక్స్గ్రేషియా గానీ, కుటుంబానికి సంబంధించినటువంటి ఉద్యోగం గానీ మేము జిల్లా కలెక్టర్తో ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి వాళ్ళ దృష్టికి కూడా తీసుకువెళ్లి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి నిన్నటి నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 24 గంటలుగా ఆ కుటుంబ సభ్యుల మనోవేదన వర్ణాతీతం. వాళ్ళు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నారు, బాధపడుతున్నారు. నిన్నటి నుంచి వాళ్ళు ఒకే విధంగా ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఒకటే చెప్పాం. ఏమని చెప్పామంటే, మీరు ఏదైనా సరే ఆ కుటుంబానికి సంబంధించి న్యాయం చేయనటువంటి పక్షంలో మేము ఎవరం కూడా మిమ్మల్ని భవిష్యత్తులో వాళ్ళ కోసం పోరాడతాం తప్ప వదిలిపెట్టేది ఉండదని చెప్పడం జరిగింది. అందుకనే ఉన్నతాధికారులకు ఏం చెప్పామంటే, ఈరోజు మీరు శవాన్ని దాటించి వేస్తామనేటువంటి ఆలోచనతో ఏదన్నా మీరు చెప్తారేమో, అటువంటి కుదరదు, రానివ్వము.
ఒకవేళ ఆ శవాన్ని దాటిస్తే ఆయన చనిపోయాడని అనుకున్నా సరే మేమందరం బ్రతుకున్నాం. కాబట్టి మేమందరం కూడా రేపు వచ్చి ఈరోజు మీరు మాట తప్పారు అని చెప్పి మరలా పోలీస్ స్టేషన్ మీద కూర్చుంటాం, ఎస్పీ గారి కార్యాలయాన్ని ముట్టడిస్తాం, జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా ఎస్పీ గారు ఈ రోజు పొద్దున ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దాంట్లో ఆమె చెప్పినటువంటి దానిలో వాళ్ళు ఎక్కడో బయట తిరిగారు, వాళ్ళకి సంబంధించినటువంటి సీసీ ఫుటేజెస్ అన్ని ఉన్నాయి, పోలీస్ స్టేషన్ లో కూడా ఫుటేజెస్ ఉన్నాయి, అది ఇది కానీ కొన్ని బయట చూపించాము, కొన్ని మేము చూపించలేమన్నారు. నేను జిల్లా ఎస్పీ గారిని అడిగేది, శని ఆదివారాలు మీరు 3 ముద్దాయిల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టారు, మీరే చెప్పారు ఆదివారం సాయంకాలం వాళ్ళకి నోటీస్ ఇచ్చి వదిలిపెట్టేసామన్నారు, సోమవారం ఉదయం మేము పిలవలేదన్నారు, సోమవారం ఉదయం రావాలని చెప్పి మీ ఎస్ఐ చెప్పాడు. 3 ముద్దాయిలో 2 ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ప్రసాద్ ఒకడు, ఇంకొక ముద్దాయిగా ఉన్నటువంటి రియాజ్ ఒకడు, వాళ్ళిద్దరు వచ్చారు. 7 కొండలు రాలేదు, సోమవారం రాలేదు కాబట్టి మంగళవారం మీరు ఆ మాధవ్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కారులో ఆయనకి ఎందుకంత ఆసక్తి ఉందో తెలియదు కానీ ఆ వ్యక్తి కారులో వెళ్లి ఆ పిల్లవాడిని పట్టుకొచ్చి ఈడ్చుకొచ్చినటువంటి సంఘటనలు అన్ని కూడా కాళ్ళకు సంబంధించినటువంటి బురద మార్కులు అన్ని చూసాము. కాబట్టి మేము కలెక్టర్ ఎస్పీ గారిని 2 డిమాండ్లు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరుగు మురళీధర్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, చిట్టుమూరు రాజకుమార్ రెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్, ముంగార రవీంద్రారెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, దువ్వూరు సుధాకర్ రెడ్డి, కిషోర్ నాయుడు, కోటేశ్వర గౌడ్, మహేంద్ర వర్మ, కమలాకర్ రెడ్డి, గిరి, గుంజీ రమేష్, ఇంద్రసేన గౌడ్, వెంకట సుబ్బయ్య యాదవ్, వెంకటేశ్వర రెడ్డి, కనిమల మల్లి, శివరాం, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 35 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని ఎస్పీ అజితా వేజెంట్ల తెలిపారు. నెల్లూరులోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె హాఫ్ ఇయర్ కు సంబంధించి క్రైమ్ మీటింగ్ నిర్వహించామన్నారు. జిల్లా వ్యాప్తంగా గతంలో 4000 కేసులు నమోదైతే ఈ ఏడాది 2500 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అంటే 35% మేర క్రైమ్ రేట్ తగ్గిందని పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా 73 శక్తి టీంలు పనిచేస్తున్నాయని, శక్తి యాప్ నమోదులో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని ఎస్పీ అజితా వేజెంట్ల వివరించారు. డిస్ట్రిక్ట్ లో పోలీస్ వరకు ఏ గ్రేడ్ లో ఉన్నాము అండ్ గాంజా మీద మన పీపీపీ 75% లో ఉంది. కంపారిటివ్ స్టేట్మెంట్ జూన్ వరకు చూస్తే లాస్ట్ ఇయర్కి మన రిపోర్టెడ్ క్రైమ్ లాస్ట్ ఇయర్ 4000లో ఉంటే ఈసారి 2500 వరకు ఉంది. సో అబౌట్ 40% డిక్రీజ్ ఉంది ఇన్ దిస్ ఫిగర్. అండ్ మీ అందరికీ తెలుసు పీడీ యాక్ట్స్ మనము అండ్ పిఎన్డిపిఎస్ యాక్ట్స్ ఈ 2 కూడా ఎక్స్టెన్సివ్గా చేస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ 35 మందిని మనం పీడీ యాక్ట్లో కడప జైలుకి పంపించడం జరిగింది. అండ్ పిట్ అండ్ డిపిఎస్ కూడా 13 మంది మీద ఇనిషియేట్ చేయడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ రోడ్ యాక్సిడెంట్స్ కూడా లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే లాస్ట్ జూన్కి ఈ జూన్కి మనం ఫిగర్స్ కంపేర్ చేస్తే మనకి ఒక 15% రిడక్షన్ ఉంది ఆన్ టోటల్ ఫెటాలిటీస్ అండ్ ఇంజర్డ్ ఆల్సో. ఎన్ఫోర్స్మెంట్కి వస్తే మనం నంబర్ ఆఫ్ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ 3776 చేశాము. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ 1012. మాజీ మంత్రి ముద్రగడ భౌతిక కాయానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. కిర్లంపూడిలో నివాళులర్పించిన తర్వాత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ముద్రగడ పాడను జగన్ మోసి కొంత దూరం నడిచారు. అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. అందరూ సహకరించండి, మీద పడద్దు బాబు, ఎవరు మీద పడద్దండి. కార్యకర్తలారా దయచేసి సహకరించండి, కుటుంబ సభ్యులకి సహకరించండి. కార్యకర్తలారా కుటుంబ సభ్యులకి సహకరించండి. అభిమానులారా దయించి కుటుంబ సభ్యులకి సహకరించండి. పోలీసు వారికి సహకరించండి, చూసుకోవద్దండి. దయించి బాబు, దయించి ఎవరో తొయ్యొద్దండి, ఎవరో తొయ్యొద్దు బాబు. ఖాళీ ఇవ్వాలి, ఖాళీ ఇవ్వాలి, ఖాళీ ఇవ్వండి. బయటికి తీసుకెళ్ళడానికి ఖాళీ ఇవ్వండి, దారి ఇవ్వండి, దారి ఇవ్వాలి. దయించి దారి ఇవ్వండి బాబు.
ముందు దారి ఇవ్వండి, ఖాళీ ఇవ్వండి, దయచేసి దారి ఇవ్వాలి, ఖాళీ చేయాలి, మీద పడవద్దు. నెల్లూరును రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన నాయకులు అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ తదితర ప్రాంతాల్లో ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్ పర్యటించారు. స్థానిక నాయకులు అధికారులతో స్వచ్ఛతా కార్యక్రమంపై మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నగర కార్పొరేషన్ ను స్వచ్ఛతలో ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకంగా 200 ఎలక్ట్రికల్ ఆటోలను సమకూర్చామని తెలిపారు. సుప్రీంకోర్టు ఎస్జిటి నిబంధనల ప్రకారం తడి పొడి చెత్తను శాస్త్రీయంగా వేరు చేసి తరలించేందుకు ప్రవేశపెట్టిన ఈ వాహనాల్లో మొదటి విడత కింద 100 ఎలక్ట్రిక్ ఆటోలను శనివారం ఉదయం సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని ఆయన వివరించారు. గౌరవ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, అదేవిధంగా రూరల్ నుంచి ప్రాచుర్యం వహిస్తున్నటువంటి రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కలిసి మాట్లాడి నెల్లూరు నగర కార్పొరేషన్కి ఈ చెత్త తరలించేదానికి 200 ఎలక్ట్రికల్ ఆటోలు ఆర్డర్ చేయడం జరిగింది మాట్లాడుకొని. అందులో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3వ శనివారం అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తారో, ఈ శనివారం వచ్చే శనివారం మదనపల్లిలో గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్నారు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. ఆ రోజు నెల్లూరు నగర కార్పొరేషన్కి సంబంధించి 100 ఎలక్ట్రికల్ ఆటోలు ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి నారాయణ సార్ గారు వర్చువల్గా ఆ రోజు ప్రారంభం చేస్తారని చెప్పడం జరిగింది. అందుకని ఈరోజు గౌరవ రూరల్ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు అందరితో మాట్లాడుకొని ఎక్కడ పెట్టాలా, ఏం చేయాలని ఆలోచన చేసుకొని ప్రాంతాన్ని పరిశీలించేదానికి ఎలా ఎక్కడైతే బాగుంటుందని ఆలోచన చేసి అధికారులతో కలిసి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతాన్ని గాంధీ బొమ్మ ప్రాంతంలో పరిశీలన చేయడం జరిగింది. ఈ యొక్క ఎలక్ట్రికల్ ఆటోలు ఇప్పటివరకు చెత్త తరలింపు అంతా కూడా ట్రాక్టర్ల ద్వారా జరుగుతూ ఉంది. ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారం. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు మామిడాల మధు, శివాలయం చైర్మన్ అజయ్, టీడీపీ నాయకులు బాలాజీ, తిరుమల నాయుడు, జహీర్, దస్సి హరికృష్ణ, పిట్టి సత్యనాగేంద్ర, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్ లో రైలు పట్టాలపై 2 పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. మృతులు తోటపల్లి గూడూరు మండలం రావూరు వారికాండి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. శవ పంచనామా అనంతరం మృతదేహాలను స్వగ్రామానికి తరలించారు. ఈ ఘటనతో రావూరు వారికాండి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. లైట్ లాప్ మనమా, లైట్ లాప్ మన హరికృష్ణ మా బావ అవుతాడు. మా చెల్లి ప్రణీత వాళ్ళు అతను భార్య. ఒక కేసులో అన్ఎక్స్పెక్టెడ్గా అక్యూజ్డ్గా ఇన్వాల్వ్ చేశారు. సస్పెషన్గా మర్డర్ అని స్టార్టింగ్ చెప్పి తర్వాత లేటర్ అది మర్డర్ అని తేలి అతన్ని A1గా అక్యూజ్లో అతను అప్స్కాన్లో ఉండాడు. రీసెంట్గా వచ్చి 23 మంది ట్రాన్స్ఫర్ చేయడంలో ఈ కేసులోని ఖాతాను సంచరించుకుంది. లేటర్ తర్వాత అతని మీద కొంచెం నిఘా ఎక్కువ ఐపీఎస్ గారు దీని మీద కొంచెం సీరియస్గా ఉన్నందువల్ల ఇతనికి అన్ని సైడ్స్ ఇన్ఫర్మేషన్ కానీ సపోర్ట్ కానీ ఆల్మోస్ట్ ఆగిపోయిన అతను డిసైడ్ అయిపోయాడు. ఇంకా నాకు కష్టం ఇక్కడ ఉండటం అనే ఉద్దేశంతో నిన్న మార్నింగ్ మా చెల్లి వాళ్ళు మా పిన్నమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే అతను వచ్చి పిల్లల్ని తన భార్యని తీసుకొని
తీసుకోపోవడానికి ట్రై చేస్తే మా బాబాయ్ గారు వచ్చి అడ్డుకున్నాడు. అడ్డుకొని ఏమన్నారంటే, ఇప్పుడు నువ్వు పోయేవాడు నువ్వు పోవచ్చు, మా పిల్లల్ని ఎందుకు తీసుకోపోతావు, ఇప్పుడు నువ్వు పంపించుకుంటే నేను ముందు తాగే చచ్చిపోతానని ముందు బాటిల్ కూడా జీవించాడు. గడ్డి మందు తెచ్చుకున్నాడు ఎక్కడ. ఇంకా అతను భయపడి ఇంకెందుకు బిడ్డలను కూడా తీసుకున్నాడు. మేమనుకుంటే ఎక్కడో సేఫ్గా ఉంటాడు, ఎక్కడ సరెండర్ అవుతాడేమో అనుకున్నాము. బట్ నిన్న 2 గంటలకి సింగరాయకోట నుంచి మెసేజ్ వచ్చింది ఏంటంటే సూసైడ్ చేసుకున్నారు అని. ఈరోజు మేము సింగరాయకోటకి వెళ్ళి అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని బాడీస్ కలెక్ట్ చేసుకొని ఇప్పుడే వచ్చాము. ఇది మెయిన్ రీజన్ ఏంటంటే ఈజీ మనీ కోసం. ఈజీ మనీ అనేది చాలా. కూటమి ప్రభుత్వంలో దళితుల మీద దాడులు ఎక్కువయ్యాయని కేవీపీఎస్ నాయకులు పేర్కొన్నారు. ఏడుకొండల కుటుంబాన్ని వారు పరామర్శించారు. అనంతరం గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ దళితులను జైల్లో పెట్టడం, లాకప్ డెత్తులకు పాల్పడడం వంటివి అనేకం జరుగుతున్నాయన్నారు. ఎస్పీ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏడుకొండలను కొట్టి చంపడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవదానం, రఘురామయ్య, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. నేలపాటి రఘురామయ్య, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడిని. ఈ మనుబోలు స్టేషన్ లో జరిగినటువంటి లాకప్ డెత్ బుల్లి ఏడుకొండల్లో చెరుకుమూడి గ్రామస్తుడు అతడు ఏదో నేరం చేశాడని పోలీసులు అతన్ని చిత్రహింసలు చేసి చంపేశారు. అయితే ఈ లాకప్ డెత్ వెనకాల రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది, వాళ్ళ అండదండలు ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో లాకప్ డెత్తులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రత్యేకించి దళితుల మీద ఈ పోలీసులు ఏ చిన్న కేసుకు కూడా విపరీతంగా స్పందించి లా అండ్ ఆర్డర్ని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని కోర్టులలో సరెండర్ చేయాల్సిన ఈ పోలీసు డిపార్ట్మెంటు వాళ్లే శిక్షించి వాళ్లే చంపేయటం అనేది దుర్మార్గమైన చర్య. అదే విజయవాడలో క్రాంతిని, అదేవిధంగా శివకుమారు, ఈ గూడూరులో ఈ ఏడుకొండలు మనుబోలు స్టేషన్లో ఈ విధంగా దళితుల్ని ప్రత్యేకించి వాళ్ళకి అండదండాలు లేవని వాళ్ళని ఈ విధంగా హింసించి చంపటము. విచారణ నిమిత్తమని ఏడుకొండలని కనీసం ఒక 40 సంవత్సరాలు తల్లి వెళుతుంది. పోలీసులు తీసుకొచ్చి చిత్రహింసలు చేసి స్టేషన్లో కొట్టి ఆ దెబ్బరికే చనిపోయినాడు అని చెప్పి గూడూరు ప్రాంతీయ హాస్పిటల్లో ఉన్న వాళ్ళ బంధువుల్ని, ఆయన భార్యని, వారి పిల్లల్ని విచారించగా వారు చెప్పిన కథనం పోలీసు వారి పద్ధతుల్లో చిత్రహింసలు చేసి 3rd డిగ్రీ పద్ధతులు ఉపయోగించి కొట్టి చంపేసి హాస్పిటల్కి తీసుకొచ్చి చనిపోయినాడు, రమ్మని మాకు కబురంపారు అని చెప్పారు వాళ్ళు. నిజంగా అదే జరుగుంటే పోలీసు వారికి అధికారం లేదనేది, పోలీసు చట్టాలు, క్రిమినల్ లాసు ఇంకా అవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే పోలీసే జ్యుడిషియరీ కాదు. ఇక్కడ జ్యుడిషియరీ వేరు. పోలీసులు నేరం ఆరోపించి, ఒకవేళ నేరం చేస్తుంటే నేరాన్ని ఆరోపించి 24 గంటల లోపల కోర్టులో పెట్టి మళ్ళీ అవసరమైతే ఆయన కోర్టు ద్వారా తీసుకోవాలని చెప్పి చట్టాలు చెబుతున్నాయి. అట్లా కాకుండా ఎందుకు తీసుకొస్తున్నారో తెలియదు, ఎవరికి చెప్పి తీసుకొస్తున్నారో తెలియదు. ఎందుకంటే సుప్రీంకోర్టు కానీ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కానీ ఏం చెప్తున్నాయంటే ప్రొవిజన్స్ మనకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో. ఈ విధంగా లాకప్ డెత్తులు చేయడం అయితే ఏమేమి అనేకం జరుగుతూ ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తూ ఉన్నారు. దళితులు ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. దళితులకి రక్షణ లేకుండా పోయిందని చెప్పేసి ఆవేదన దళితులు వ్యక్తం చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఈ మనుబోలులో జరిగినటువంటి ఈ సంఘటనని ఎస్పీ గారు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలా, వాళ్ళని సస్పెండ్ చేయాలా, అదేవిధంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా, వాళ్ళకి ₹1 కోటి పరిహారం ఇవ్వాలా, వాళ్ళ పిల్లలకి చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా. మనుబోలు పోలీస్ స్టేషన్లో అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ హనీఫ్ గారు, అలాగే పొదలకూరు ఎస్ఐ రాకేష్ గారు, అలాగే ఇంకో కానిస్టేబుల్ మాధవ్ గారు, వీళ్ళందరూ కలిసి విపరీతంగా తీవ్రంగా కొట్టడం వల్ల లాకప్ డెత్ చేయడం వల్లే ఏడుకొండలు చనిపోయారని చెప్పి మేము సందర్భంగా చెప్పదలుచుకున్నాము. ఇలాంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చూసినప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్ననే సాయికృష్ణ విషయం, విజయవాడలో సాయికృష్ణ విషయం చూసాం. అక్కడ ఉన్నటువంటి స్టేషన్లో ఉన్నటువంటి సిఐ గారు ఆయన మీద విపరీతంగా లాఠీ చార్జ్ చేసి శవాన్ని కూడా కనిపించకుండా చేసినటువంటి సంఘటన మన రాష్ట్రంలో మరవక ముందే మళ్ళీ మన మనుబోలు పోలీస్ స్టేషన్లో ఇవాళ
గొల్లు ఏడుకొండల్ని లాకప్ డెత్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎప్పటికైనా కానీ గొల్లు ఏడుకొండలు లాకప్ డెత్ విషయం మీద మెజిస్ట్రియల్ విచారణ అంటే న్యాయ విచారణ చేయాలా. ఎందుకనంటే ఈ మధ్య మనం చూస్తా ఉన్నాము, సిట్ వేస్తున్నారు. సిట్ వేసినా కూడా దాని మీద ఒక రకమైనటువంటి అనుమానం కలిగించే పద్ధతిలో ఈ సిట్టు వ్యవహరిస్తూ ఉంది. అలా కాకుండా ఖచ్చితంగా న్యాయాధికారి చేత న్యాయ విచారణ జరిపిస్తే కానీ ఇలాంటి విషయాలు బయట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏడుకొండలు లాకప్ డెత్ కేసులో కఠిన చర్యలు తీసుకోవాలి. మనుబోలు జాతీయ రహదారిపై మృతదేహంతో ఆందోళన చేపట్టిన వైకాపా శ్రేణులు. అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో క్రైమ్ రేటు తగ్గింది. నెల్లూరు నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులకు సూచనలు ఇచ్చిన అనంతరం మాట్లాడిన ఎస్పీ అజితా వేజండ్ల. నెల్లూరును రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం. నెల్లూరు నగరంలో టీడీపీ నాయకులతో పర్యటించిన అనంతరం నగరానికి కొత్త ఈ ఆటోలను వస్తున్నాయని వెల్లడించిన ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్. చంద్రబాబు క్రెడిట్ చోరీ కోసం ప్రయత్నిస్తున్నారు. నెల్లూరులోని ఇందిరాభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.